ఒక్క రూపాయి విలువ 7,140 కోట్లు రుణమాఫీలో బీఆర్ఎస్ గ్యాంబ్లింగ్, లక్ష వరకు రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ 2018లో హామీ. కానీ 99,199 వరకే మాఫీ. ఆపై రుణానికి నామమాత్రంగా అమలు. 9 లక్షల మందికి అందని ఫలం. బ్యాంకు అకౌంట్లు సరిగా లేవని మరో 5 లక్షల మందికి, మొత్తంగా 14 లక్షల మంది రైతులకు మొండి చేయి. వివరాలు సేకరించే పనిలో రేవంత్ సర్కార్. కారు పార్టీపై అటాక్ చేసేందుకు ప్లాన్. అధికారంలోకి వస్తే లక్షల వరకు రైతులు రుణమాఫీ చేస్తామని 2018లో ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ దాదాపు 14 లక్షల మంది రైతులకు మొండి చేయి చూపించింది. 99,999 వరకు మాత్రమే రుణాన్ని మాఫీ చేసింది. లక్ష వరకు ఉన్న రుణాలను మాత్రం నామమాత్రంగా మాఫీ చేయడంలో సుమారు 9 లక్షల మంది రైతులు నష్టపోయారు. దీనితో పాటు బ్యాంకు అకౌంట్లు సరిగా లేవని మరో 5 లక్షల మందికి రుణం మాఫీ కాలేదు. దీంతో ఈ విషయంపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ వివరాలను సేకరించే పనిలో పడింది. ఇది 8వ పేజీలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈ బీఆర్ఎస్లోని గట్టిగా ఆటాడుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైపోయింది అనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. రైట్. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అమలు చేసినటువంటి రుణమాఫీ పథకంలో 14 లక్షల మందికి అన్యాయం జరిగింది. ఇందులో రూపాయి తేడాతో మాఫీ పథకానికి అర్హులు కాని రైతులకు 9 లక్షల మంది ఉండే మరో 5 లక్షల మంది రైతులకు బ్యాంక్ అకౌంట్లు సరిగా లేవని, స్కీమ్ డబ్బులు అందలేని, దీంతో బ్యాంకుల్లో జమ చేసిన సుమారు 7,140.49 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి పచ్చిపడ్డాయి. 3వ వంతు రైతులకు మొండి చేయి. బీఆర్ఎస్ హయాంలో అర్హులైన రైతులకు రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల సాకుతో కొందరికి మొండి చేయి చూపించగా మరికొంతమందికి లాజిక్ చూపి రుణమాఫీ చేయలేదు. దీంతో అర్హులైన రైతుల్లో 3వ వంతు మందికి ప్రయోజనం కలగలేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రుణం తీసుకున్న రైతులు 40.66 లక్షల మంది ఉన్నారు. అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే స్కీమ్ వర్తిస్తుందని కండిషన్ పెట్టారు. ఫలితంగా 36.68 లక్షల మంది రైతులకు అర్హులుగా గుర్తించారు. దీనికి గాను 20,141 కోట్లు కావాలని బ్యాంకులు లెక్కర్లు తేల్చారు. కానీ 5 ఏళ్ల పాటు అప్పటి ప్రభుత్వం వంతుల వారీగా రుణమాఫీ చేయడంతో కేవలం 23 లక్షల మంది రైతులకు మాత్రమే సాయం అందింది. రూపాయి తేడాతో 5,740.49 కోట్ల మిగిలింపు అంటే చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ రుణమాఫీ అమలు విషయంలో రూపాయి తేడా చూపించి 5,740.49 కోట్లు వెనకేసుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. 99,999 రుణం తీసుకున్న రైతులకే మాఫీ చేసింది. అదనంగా రూపాయి తీసుకున్న సుమారు 9 లక్షల రైతులకు మొండి చేయి చూపింది. రూపాయి ఎక్కువగా ఉందని సాకు చూపి రుణమాఫీ ఎగ్గొట్టిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. డీయాక్టివ్ అకౌంట్స్ పేరుతో 1,400 కోట్లు వెనక్కి అంటూ చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లో సమస్యలు వచ్చాయి. రెగ్యులర్గా బ్యాంక్ అకౌంట్లు ఉపయోగించకపోవడం, మెజార్టీ రైతుల అకౌంట్లు డీయాక్టివ్గా ఉండడం అయ్యాయి. దీంతో ప్రభుత్వం అదే అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు జమ చేసింది. అకౌంట్లు పనిచేయడం లేదనే కారణంతో బ్యాంకులు ప్రభుత్వం జమ చేసిన సుమారు 1,400 కోట్లను వెనక్కి పంపించేశాయి. కానీ అప్పటి ప్రభుత్వం రైతులకు ఈ విషయాన్ని వివరించి కొత్త అకౌంట్లు ఓపెన్ చేయమనో లేక అకౌంట్లు యాక్టివ్ చేసుకోవాలని చెప్పలేదని అధికారిక వర్గాల్లో ప్రచారం ఉంది. బీఆర్ఎస్ను అటాక్ చేసేటువంటి ప్లాన్. రుణమాఫీ జరగని రైతుల కోసం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇక 2018-23 కాలంలో రుణమాఫీ ఏ విధంగా జరిగింది, ఎంతమంది రైతులకు గుర్తించారు, ఎంతమందికి ప్రయోజనం కలిగింది అనే కోణంలో ఆఫీసర్లు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక చివరిగా ఒక మాట చెప్తా దీని గురించి. రుణమాఫీ విషయంలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున గొడవలు పెట్టుకుంటా ఉన్నాయి కదా. ఈ సందర్భంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి దొరికినటువంటి చాలా పెద్ద అవకాశం ఇది. ఆయన సైలెంట్గా అమెరికాకు పోయిండని అనుకుంటా ఉన్నారు. కానీ చాలామంది అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పెద్ద ఎత్తున పని జరగబోతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే తప్పులని తడకలని చేసిందో ఆ తప్పుల తడకలన్నీ బయట పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ రుణమాఫీ విషయం చూడరు. సింపుల్గా చెప్పాలంటే ₹1,00,000 ఇస్తా ఉన్నారు కదా. ఇగో 99,999 ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. మిగిలిన వాళ్ళకి కాలేదు. అదే కాకుండా మిగిలిన 6 లక్షల మంది రైతులకి వాళ్ళ అకౌంట్స్ యాక్టివ్గా లేవు, డీయాక్టివ్లో ఉన్నాయి, లేదంటే కొత్త అకౌంట్లను ఓపెన్ చేసుకోవాలని చెప్పకుండా రుణమాఫీ చేశారు. సో ఆ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి టేకప్ చేసిండు. ఇక్కడ రేవంత్ని మెచ్చుకోవడం కంటే కూడా మనకు జరిగినటువంటి అన్యాయానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాస్త న్యాయం చేసేటువంటి విధంగా అడుగులేస్తుందని మనం చెప్పుకోవచ్చు అంతే. ఒక్క రూపాయి విలువ 7,140 కోట్లు రుణమాఫీలో బీఆర్ఎస్ గ్యాంబ్లింగ్, లక్ష వరకు రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ 2018లో హామీ. కానీ 99,199 వరకే మాఫీ. ఆపై రుణానికి నామమాత్రంగా అమలు. 9 లక్షల మందికి అందని ఫలం. బ్యాంకు అకౌంట్లు సరిగా లేవని మరో 5 లక్షల మందికి, మొత్తంగా 14 లక్షల మంది రైతులకు మొండి చేయి. వివరాలు సేకరించే పనిలో రేవంత్ సర్కార్. కారు పార్టీపై అటాక్ చేసేందుకు ప్లాన్.
అధికారంలోకి వస్తే లక్షల వరకు రైతులు రుణమాఫీ చేస్తామని 2018లో ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ దాదాపు 14 లక్షల మంది రైతులకు మొండి చేయి చూపించింది. 99,999 వరకు మాత్రమే రుణాన్ని మాఫీ చేసింది. లక్ష వరకు ఉన్న రుణాలను మాత్రం నామమాత్రంగా మాఫీ చేయడంలో సుమారు 9 లక్షల మంది రైతులు నష్టపోయారు. దీనితో పాటు బ్యాంకు అకౌంట్ సరిగా లేవని మరో 5 లక్షల మందికి రుణం మాఫీ కాలేదు. దీంతో ఈ విషయంపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ వివరాలను సేకరించే పనిలో పడింది. ఇది 8వ పేజీలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని గట్టిగా ఆటాడుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైపోయింది అనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. రైట్. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అమలు చేసినటువంటి రుణమాఫీ పథకంలో 14 లక్షల మందికి అన్యాయం జరిగింది. ఇందులో రూపాయి తేడాతో మాఫీ పథకానికి అర్హులు కాని రైతులకు 9 లక్షల మంది ఉండే మరో 5 లక్షల మంది రైతులకు బ్యాంక్ అకౌంట్లు సరిగా లేవని, స్కీమ్ డబ్బులు అందలేని దీంతో బ్యాంకుల్లో జమ చేసిన సుమారు 7,140.49 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి పచ్చిపడ్డాయి. మూడో వంతు రైతులకు మొండి చేయి. బీఆర్ఎస్ హయాంలో అర్హులైన రైతులకు రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల సాకుతో కొందరికి మొండి చేయి చూపించగా మరికొంతమందికి లాజిక్ చూపి రుణమాఫీ చేయలేదు. దీంతో అర్హులైన రైతుల్లో మూడో వంతు మందికి ప్రయోజనం కలగలేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రుణం తీసుకున్న రైతులు 40.66 లక్షల మంది ఉన్నారు. అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే స్కీమ్ వర్తిస్తుందని కండిషన్ పెట్టారు. ఫలితంగా 36.68 లక్షల మంది రైతులకు అర్హులుగా గుర్తించారు. దీనికి గాను 20,141 కోట్లు కావాలని బ్యాంకులు లెక్కర్లు తేల్చారు. కానీ 5 ఏళ్ల పాటు అప్పటి ప్రభుత్వం వంతుల వారీగా రుణమాఫీ చేయడంతో కేవలం 23 లక్షల మంది రైతులకు మాత్రమే సాయం అందింది. రూపాయి తేడాతో 5,740.49 కోట్ల మిగిలింపు అంటే చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ రుణమాఫీ అమలు విషయంలో రూపాయి తేడా చూపించి 5,740.49 కోట్లు వెనకేసుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. 99,999 రుణం తీసుకున్న రైతులకే మాఫీ చేసింది. అదనంగా రూపాయి తీసుకున్న సుమారు 9 లక్షల రైతులకు మొండి చేయి చూపింది. రూపాయి ఎక్కువగా ఉందని సాకు చూపి రుణమాఫీ ఎగ్గొట్టిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. డీయాక్టివ్ అకౌంట్స్ పేరుతో 1,400 కోట్లు వెనక్కి అంటూ చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లో సమస్యలు వచ్చాయి. రెగ్యులర్గా బ్యాంక్ అకౌంట్లు ఉపయోగించకపోవడం, మెజార్టీ రైతుల అకౌంట్లు డీయాక్టివ్గా ఉండడం అయ్యాయి. దీంతో ప్రభుత్వం అదే అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు జమ చేసింది. అకౌంట్లు పనిచేయడం లేదనే కారణంతో బ్యాంకులు ప్రభుత్వం జమ చేసిన సుమారు 1,400 కోట్లను వెనక్కి పంపించేశాయి. కానీ అప్పటి ప్రభుత్వం రైతులకు ఈ విషయాన్ని వివరించి కొత్త అకౌంట్లు ఓపెన్ చేయమనో లేక అకౌంట్లు యాక్టివ్ చేసుకోవాలని చెప్పలేదని అధికారిక వర్గాల్లో ప్రచారం ఉంది. బీఆర్ఎస్ను అటాక్ చేసేటువంటి ప్లాన్. రుణమాఫీ జరగని రైతుల కోసం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇక 2018-23 కాలంలో రుణమాఫీ ఏ విధంగా జరిగింది, ఎంతమంది రైతులకు గుర్తించారు, ఎంతమందికి ప్రయోజనం కలిగింది అనే కోణంలో ఆఫీసర్లు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక చివరిగా ఒక మాట చెప్తా దీని గురించి. రుణమాఫీ విషయంలో అటు బీఆర్ఎస్ ఇటు